రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. పగలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. అయితే ఏప్రిల్ 12 నుంచి 22 వరకు హీట్ వేవ్ ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఉత్తర తూర్పు తెలంగాణ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరే అవకాశం ఉంది. హైదరాబాద్ లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. పగలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా రాత్రి సమయాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఏప్రిల్ 12 నుంచి 22 వరకు హీట్ వేవ్ ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఉత్తర తూర్పు తెలంగాణ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరే అవకాశం ఉంది. హైదరాబాద్ లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. పగలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా రాత్రి సమయాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. ఇందుకు రీజన్స్ ఏందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రవీణ్. రైట్ శంకరి, మొత్తంగా మార్చి మొదటి వారం నుంచి కూడా తెలంగాణలో కాదు మొత్తం భారతదేశం అంతా కూడా ఎండలు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొంతకాలంగా రాష్ట్రంలో భిన్న వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. అయితే గత 2 రోజుల నుంచి పొడిబారిన వాతావరణం ఉంటుంది. 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క క్యూములోనింబస్ మేఘాలతో గత 2-3 వారాల నుంచి సాయంత్రం పూట విపరీతంగా వర్షాలు కురిశాయి. కానీ ప్రస్తుతం ఏది కూడా ఆవర్తన ద్రోణి కానీ ఏది లేదు. సో వాతావరణం పొడిగా ఉంటుంది. రాబోయే 2-3 వారాలు హీట్ వేవ్ ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మే వరకు కూడా ఈ యొక్క హీట్ వేవ్ కొనసాగుతుంది. జూన్ 2వ వారం వరకు కూడా ఈ హీట్ వేవ్ కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి ఎల్లిన ప్రభావంతో అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పటికే మార్చిలో 40 డిగ్రీల పైన కూడా మనకి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఈసారి ఇంకా 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళ అలర్ట్స్ జారీ చేస్తున్నారు. సో ఈసారి రెడ్ అలర్ట్ జారీ చేసి జిల్లాల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పేసి వాళ్ళు అంచనా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఎల్లో అలర్ట్ మాత్రమే జారీ చేస్తా ఉన్నారు. ఓవరాల్ గా మనం ఇప్పుడు చూసింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే 39 డిగ్రీస్ 37 డిగ్రీస్ మాత్రమే నమోదైంది. సో 40 జుబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక రోజు మాత్రం క్రాస్ అయింది. కానీ ఇప్పటి నుంచి దాదాపుగా 2 రోజుల వరకు కూడా కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంటాయి అని చెప్పేసి అక్కడక్కడ వర్షాలు పడతాయని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఈ సంవత్సరం ఎల్లిన ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు దేశవ్యాప్తంగా నమోదవుతాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కావచ్చు హీట్ వేవ్ అధికంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యంగా ఎండ తీవ్రతతో పాటు వడగాలులు కూడా ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అయితే అలర్ట్స్ అయితే జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.